హలో హాయ్ నమస్తే, నేను మీ ప్రమోద్ గిరాల. ఇన్ని వారాల నుంచి అంటే లాస్ట్ వీక్ దాని ముందు వారాలు రెండు ఈ వ్లాగ్స్ బర్త్డే అన్ని చూశారు కదా. అందుకే మళ్ళీ వచ్చేసాను, వంటలతో తీసుకొచ్చేసాను. మన వెజిటేరియన్ కుర్రోళ్ళ కోసం, మన నాన్ వెజ్ మామా బ్రోస్ కోసం వెజిటేబుల్ బిర్యానీ అండ్ మటన్ కైమా. అదిగో మటన్ కైమా తీసుకొచ్చేసాను పోయి. దాని తర్వాత మా అమ్మ మటన్ కైమా మీద ఉప్పు పసుపు వేసేసి నీట్గా క్లీన్ చేసింది. ఎందుకు చేసిందంటే ఈ మటన్ కైమా కాబట్టి చిన్న చిన్న పీసెస్ ఉంటాయి, దాన్ని మనం చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం క్లీన్ చేసేటప్పుడే నీళ్ళలో పాటు కైమా కూడా వెళ్ళిపోద్ది. అందుకని చాలా జాగ్రత్తగా చాలా దృష్టితో చేయాలి, నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది మటన్ కైమా కాబట్టి. మామా బ్రో ఖచ్చితంగా ఈ కర్రీస్ మాత్రం అల్లాడిచ్చేసింది. దాని తర్వాత చూసేయండి. అదిగో కుక్కర్ తీసుకున్నాను, కుక్కర్లోకి ఈ మటన్ కైమా వేసుకున్నాను. 1 స్పూన్ ఉప్పు వేసాను, 2 స్పూన్లు 1.5 స్పూను పసుపు, మళ్ళా 1 స్పూను గార్లిక్ జింజర్ పేస్ట్ వేసి నీట్గా కలిపేసింది మా అమ్మ. వేసేసి నీట్గా అటు ఇటు నీట్గా కలిపి దాని తర్వాత మళ్ళా 1 స్పూను ధనియాల పొడి వేసి వాటిని నీట్గా కలిసేటట్టు బాగా చేత్తో కలిపిందనమాట. మామూలుగా ఎగరేస్తాం, కానీ ఇలా కలిపితే బాగుంటుందని చెప్పి అలా ఎగరేసాం. వేసి ఇంకా దాని మీద పెట్టేసాం. ఇంకా బిర్యానీ చేసుకోవాలి కాబట్టి మనకి రైసు నేనైతే 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసులు నీళ్లు వేసి నానబెట్టాను నీట్గా. దాని తర్వాత కుక్కర్ విజిల్ వచ్చేసిందండి. ఇంకా కుక్కర్ విజిల్ వచ్చినాక దాన్ని ఆపేసి ఇంకా నీళ్లు పోసి ఈ బాస్మతి రైస్ని అలా నానబెట్టేసుకున్నాను. ఇంకా దాని తర్వాత మన బిర్యానీకి కావాల్సిన వెజిటేబుల్స్ అయిపోండి అవన్నీ వేసేసాను. ఏమేంటి అంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, బీట్రూట్, దాని తర్వాత బీన్సు అవన్నీ కూడా వేసాను. దాని తర్వాత మనకి ఎగ్ కూడా కావాలని చెప్పి ఎగ్ కూడా ఉడకబెట్టేశాను అనమాట. దాని తర్వాత ఎదుగో మనకి వెజిటేబుల్ బిర్యానీలో కావాల్సింది పుదీనా, కొత్తిమీర, అందుకని అవి కూడా కట్ చేసేసి పెట్టాను. అదిగో ఇంకా ఎప్పుడు చేసే కార్యక్రమమే ఉల్లిపాయలు కటింగు ఇవన్నీ చేసాయి. అలాగే మీకు చెప్పాలి ఏంటంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి లాస్ట్ 2 or 3 వీక్స్ నుంచి ఫుడ్ వీడియోస్ రావట్లేదు, బర్త్డే వీడియోస్. దాని తర్వాత నేను టెంపుల్కి వెళ్ళి ఇవన్నీ వస్తున్నాయి కదా, అందుకని ఇవన్నీ వచ్చినాయి కదా. దానికోసం మామ బ్రో ఏంటి మళ్ళీ ఫుడ్ వీడియో ఎప్పుడు వస్తుంది అని చెప్పి అని అడుగుతున్నారు కదా, కనిపించినప్పుడల్లా లేదా మెసేజ్లు అయినా ఫోన్లు అయినా. అందుకే మళ్ళీ వచ్చేసాను మామ బ్రో మీకోసం, మన వెజిటేరియన్ కుర్రోల కోసం, మన నాన్ వెజ్ మామ బ్రోస్ కోసం మంచి దమ్మున్న మటన్ కైమా అండ్ వెజిటేబుల్ బిర్యానీ ఇద్దరికి కలిపిస్తున్నాను. ఇదిగో ఈసారి మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. దాని తర్వాత లైక్ మీద ఆ లైక్ బటన్ కొట్టండి. దాని తర్వాత షేర్ చేయండి. మీరు ఖచ్చితంగా చేస్తారు. చేయటం వల్లే నేను ఎన్ని రోజులు మీతో పాటు వస్తున్నాను. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి వచ్చి ఒకసారి తలుపు తట్టుంది కదా, ప్రమోద్ గిరాల మాత్రం శుక్రవారం వచ్చి మీ తలుపు తడతాడు, మీ ఫోన్లోకి వచ్చేస్తాడు. సరే ఇంకా బిర్యానీ చేసేద్దాం రండి. దాని తర్వాత ఇదిగో ఇవన్నీ బిర్యానీ దినుసులు అనమాట. బిర్యానీకి కావాల్సిన ఇవన్నీ బిర్యానీకి వేసుకుంటాము. అదిగో స్టవ్ ఆన్ చేసేసాను, ప్యాన్ తీసుకొని. దాని తర్వాత నేను నూనెతో చేయనండి బిర్యానీని, నెయ్యితోనే చేస్తాను. అదిగో నెయ్యి బాగా వేడెక్కినాక ఈ బిర్యానీ దినుసులు దానిలో వేసేసాం. దాని తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని అలా వేసేసి దాన్ని లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేటట్టు చేసుకోవాలి. ఎందుకంటే కింద మాడకూడదు కాబట్టి చేసుకుంటాం మా బ్రో. ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎట్లా, తెలుసుకోండి, చెప్తానే ఉంటాను. ట్రిక్కులు ఏది కావాలంటే చెప్తాను. దాని తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. వాటిని కూడా వేసేసుకొని వాటిని కూడా నీట్గా వేపేసుకోవాలి, అంటే వేపుకోవాలి. దాని తర్వాత 1.5 స్పూను గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకొని దాన్ని కూడా అటుకి ఇటుకి కింద మాడకుండా ఎంతసేపు తిప్పుకున్నా కానీ బాగున్నాయి. దాని తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న గబగబా కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ని నీట్గా దానిలో వేసి వాటిని ఎట్లా అంటే అటుకి ఇటుకి నీట్గా కట్ చేసి పెట్టుకొని చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అది ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా, ఎట్లా ఉందంటే నాకైతే మాత్రం మీరు లైక్ చేస్తూ కామెంట్ పెడుతుంటే ఎంత అందంగా అనిపించుతో అంత అందంగా ముద్దుగా ఉంది చూసారా. దాని తర్వాత మనకు అసలు ఈ కాజును మాత్రం మనం తప్పకుండా వేస్తాం రేపు దాంట్లో, అందుకే కాజును కూడా వేసేసాను. ముందే వేస్తే వేగిపోయింది కాబట్టి దీనిలో వేస్తే మెత్తగా వెజ్ బిర్యానీకి సూపర్ ఉంటుంది కాబట్టి తర్వాత వేసాను. ఇంకా అలా వాటిని ఈ కాజుని రెండింటిని అలా వేయించేసుకుంటూ, ఇంత లో ఫ్లేమ్ కాదు మామూలు మీడియం ఫ్లేమే పెట్టేసేయండి. దాని తర్వాత వేసేసి దాని తర్వాత పుదీనాని దాని తర్వాత కొత్తిమీరని వేసేసాం. మా ఊర్లో అయితే పుదీనా అంటారు, మరి మీ ఊర్లో పుదీనా అంటారా లేదా కొత్తిమీరని ఇంకోలాగా అంటారా అనేది అయితే నాకు తెలీదు. నేనైతే ఇది చెప్తున్నాను.
మాది ఒంగోలు అండి. మా ఊర్లో అన్ని సినిమా వాళ్ళు ఏ భాష అయితే వాడతారో, అంటే ఒకప్పుడైనా ఎప్పుడైనా ఆ భాషే ఉంటుంది, కొత్త భాషలు ఏమి ఉండవు మాకంటూ. అందుకని అయిపోయింది. సరే, దాని తర్వాత 2 స్పూన్లు ఉప్పేసాను. 1.5 స్పూనే, 2 స్పూన్లు కాదు, 1.5 స్పూన్ ఉప్పేసేసి దాన్ని కూడా బాగా కలిసేటట్టు చేసుకోవాలి. ఎందుకంటే చేసుకుంటే దీంట్లో ఏంటంటే కారమును పసుపు ఇంకా వేసేది ఉండదు కాబట్టి, ఎందుకంటే ఇది వెజిటేబుల్ బిర్యానీ కాబట్టి దాంట్లో మిగతా ఇవేం కాబట్టి, అందుకని ఖచ్చితంగా ఉప్పు మాత్రం వేసుకోవాలి. అలా ఉప్పు వేసుకొని నీట్గా అవి కలిసేదాకా అటుకి ఇటుకి కలిపేసుకొని ఇంకా అది పెట్టేసుకొని, దాని తర్వాత ఇందాక చెప్పాను కదా మనకి బిర్యానీలోకి కావాలంటే 3 గ్లాసుల అన్నానికి 5 గ్లాసుల నీళ్లు, ఆ నీళ్లు పోసేసి చూసారా పెట్టేశాను. దాని తర్వాత తీసి చూస్తే బుల 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 బులక్ బులక్ అంటూ అవి చూడండి ఎలా వస్తుందో. దాంట్లోకి ఇందాక మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దానిలో వేసేసుకొని ఇంకేసి ఒక్కసారి అటు ఇటు నీట్గా, ఎందుకంటే ఇక్కడి నుంచి మనం గెంటెతో చాలా జాగ్రత్తగా కదిలేయాలి. అదిగో ఇప్పుడు చూసారా నా చేతిలో, దాన్ని లెమన్ సాల్ట్ అంటారు. ఒకప్పుడు నిమ్మకాయ పిండేసేవాళ్ళు, ఇప్పుడు లెమన్ సాల్ట్ వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే మనకి అన్నం విడిపోకుండా నీట్గా వచ్చేటట్టు. అదిగో వేసాను, మూత పెట్టాను, దాని తర్వాత మళ్ళీ మూత తీశాను. చూసారా, చూస్తుంటేనే చూడండి వాసన గుమగుమలాడిచ్చేస్తుంది. ఎంత బాగుందంటే అద్దో అంత వేడిగా, అసలు చూస్తుంటే ఇంకా ఎప్పుడు తిన్నామా అని చెప్పి నాకే ఉంటే, ఇంకా మీకుండదా వెజిటేరియన్ కుర్రోళ్ళారా, మనకుండదా నాన్ వెజ్ మామ బ్రోస్. అదిగో ఇంకా దాని తర్వాత ఇది అయిపోయింది కదా, మధ్య ఇంకోటి కూడా కర్రీ ఉంది కదా, అదేంటంటే మటన్ కైమా. ఇంకా దానికోసం మనం ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఉల్లిపాయలు లేకుండా కూర చేసుకోవడం అంటే కొంచెం కష్టమే అబ్బా. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉంటేనే అలా ఉండేది అనమాట. అందుకని అవన్నీ చేసేసుకొని ఇంకొక ప్యాన్ తీసేసుకొని, దీనికి మాత్రం నెయ్యి బాగోదు అందుకని నూనెతోనే, ఇది రైస్ బ్రాండ్ ఆయిల్ అనమాట, దాన్ని వేసేసి దాని తర్వాత ఒక 4 లవంగాలు వేసి, దాని తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని నీట్గా, ఇవి కూడా లైట్ బ్రౌనిష్లో వచ్చేసి అలా 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 ఇందాక కట్ చేసినప్పుడు దగ్గరకు ఉంటాయి కదా, అందుకని అలా అలా వేసేసి దాని తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఇంకా అటుకి ఇటుకి నీట్గా అటు ఇటు అనుకుంటే అవి మాత్రం చాలా నీట్గా వచ్చింది. ఇందాక మనం ఉడకబెట్టుకున్న కైమాని తీసుకుని వచ్చి దీనిలో వేయాలి. అది ఒక ముద్దగా వచ్చింది కాబట్టి మనం ఒక గంటె తీసుకొని దాన్ని జాగ్రత్తగా పీస్ని విడదీసుకొని ఇలా చేసేసుకుంటే అది చాలా అద్భుతంగా, అంటే నీట్గా విడిపోయింది అనమాట, చాలా బాగా వస్తుంది. అందుకని వాటిని మనం నీట్గా సర్దేసుకొని ఇంకా గంటెతో ఇంకా అది చిన్న కైమా కాబట్టి, కైమా అంటే అర్థమే అది, దాన్ని చిన్నగా చేసుకుంటారని. ఇంకా దాన్ని వేసి మనం చిన్నగా అటుకి ఇటుకేసి దాని తర్వాత ఇందాక వేసి పెట్టుకున్న మసాలాని దానిలో వేసేస్తే అబ్బా అల్లాడిచ్చేసేదండి. ఈ మసాలాలో ఏం లేదండి, చెక్క, ధనియాలు, ఒక చిన్న చెక్క, దాని తర్వాత ధనియాలు, దాని తర్వాత లవంగం, కొబ్బరి పొడి వేసేసి మిక్సీ వేసినాక మళ్ళీ ఒకసారి చిన్నులపాయి ఒక 5-6 రెబ్బలు చిన్నులపాయలు వేసి ఇంకొక రౌండ్ తీయండి. ఇంకా దీనికి కావాల్సిన మసాలా వచ్చేసి కేక అంటే కేక. దాని తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్లు కారం, అంటే నేను కొంచెం కారం ఎక్కువ తింటాను కాబట్టి వేసుకున్నాను భయ్య, దానికి మించి ఏం లేదు మామ బ్రో. మీరు మాత్రం ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి, దీనికి ఎంత కారం ఉంటే అంత సూపర్ ఉంటుంది అనమాట. అందుకని నేను వేసేసుకున్నాను. ఇందాక మసాలా ఎట్లా వేయాలో కూడా చెప్పాను. కొంతమంది అడుగుతున్నారు మామ బ్రో కొంచెం ఫాస్ట్ తగ్గించని, అందుకే చిన్నగా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. దాని తర్వాత అయిపోయిందండి. ఏమనుకోండి మామ బ్రో, కొంచెం చెప్తున్నాను, నీట్గానే ఉంది అని అనిపిస్తుంది. అదిగో ఇంకా ఆఖరిలో మనం కొత్తిమీర వేసుకొని అలా గార్నిష్ చేసి పెట్టేసుకుంటే సూపరు. ఇంకా ఇవన్నీ అయిపోయినాక బిర్యానీలోకి కావాల్సింది ఏంది, పెరుగుచారు. అందుకని పెరుగుచారులో కూడా మనం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, పుదీనా, కొత్తిమీర ఇవి కూడా ఇక నీట్గా కట్ చేసేసుకొని అదో ఆ గిన్నెలు వేసుకొని పెరుగుచారు వేసేసుకుంటే రైతా అంటారు కొన్ని చోట్ల పెరుగుచారు అంటారు, కొన్ని చోట్ల ఒక్కొక్కటి పిలుస్తారు. అదిగో దాన్ని ఇంకా అలా చేసేసుకొని ఈ రైతా కూడా రెడీ చేసేసుకుంటే, ఎందుకంటే మామూలుగా బిర్యానీ అయితే గోంగూర ఉండేది, నీది అయితే ఏముంటుంది కాబట్టి రైతా చేసుకుంటాం. అదిగో ఇంకా వేసేసాను, అదో చూడండి సర్వ్ చేస్తుంటే బగబగలు ఆడుతా పొగలు వస్తా, తినటానికి అసలు సూపర్ ఉంది. అదిగో కైమా కూడా పెట్టేసుకున్నాం. దాని తర్వాత గుడ్డు, ఇంకా మనకు ఖచ్చితంగా కావాల్సింది ఉల్లిపాయ, నిమ్మకాయ, ఇంకా ఆఖరిలో ఈ రైతా ఇందాక చేసుకున్న పెరుగు తాలింపు, పెరుగు చట్నీని తీసుకొని వచ్చి పెట్టేసుకున్నాం. దాని తర్వాత అదిగో చూడండి ఎంత సూపర్ గంటే ఉందంటే మామ బ్రో, అసలు అల్లాడిచ్చేసిందంటే మీరు మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా ట్రై చేయండి. అదో వేడివేడిగా తింటే మాత్రం ఇంకా కేకలంటే కేకలు, కత్తి అంటే కత్తి. ఇంకా మీరు కూడా
నాతో పాటు తినటానికి వచ్చేయండి. ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాం. ఇదో ఫస్ట్ ముద్ద నాన్ వెజ్ తినాం కదా, అందుకని అయ్యప్ప కోసం తీయాలి కదా, తీస్తాం కదా. ఇది అయ్యప్పకి ముద్ద తీసేస్తున్నాను. ఇదో ఓం స్వామి శరణం అయ్యప్ప పెట్టేశాను. ఓకే అయ్యప్ప ఇంక అయిపోయింది. ఇంక ఇదిగో మన కైమా వెజిటేబుల్ బిర్యానీ. ఇదిగో మనం ఎప్పుడైనా ఉల్లిపాయ నిమ్మకాయ మెయిన్ కదా, అందుకని నిమ్మకాయ పిండేస్తున్నాను బాగా. ఇంకా ఒక ముద్ద దీనిలో కలిపేస్తున్నాను. ఇదో కలిపేసా, అయిపోవచ్చింది. ఇంకా లాస్ట్కి వచ్చేసాము, ముద్ద మిగిలిపోతుంది. ఇదో కలిపేస్తున్నా. అబ్బా ఇదిగో ఫస్ట్ ముద్ద, ఇదిగో ఎప్పట్లాగే మీకు ఇదిగో వచ్చేస్తుంది. ఇదిగో ఫస్ట్ ముద్ద మీకు, ఇదిగో నెక్స్ట్ ముద్ద నాకు. రంగా అల్లాడిచ్చేసింది. మటన్ కైమా వెజిటేబుల్ బిర్యానీ అల్లాడిచ్చేసింది. అందులోకి మళ్ళీ ఇంకో లివర్ పీసులు, ఆనియన్, అల్లాడిచ్చేసింది అయ్యా, అల్లాడిచ్చేసింది. అంతా సూపర్గా ఉండే, సూపర్గా ఉంది. ఒక్క నిమిషం థమ్స్అప్. అబ్బా ఇంకా థమ్స్అప్ కూడా కొట్టినాక ఇది నా స్వామి రంగడికే రాంగ. అసలు ఎలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా కైమాకి ఏది కాంబినేషన్ అనుకుంటారు కదా, పప్పుచారు, దాని తర్వాత ఇలా వెజిటేబుల్ బిర్యానీ చేసుకొని చేస్తే సూపర్ ఉండితే, సూపర్ అంటే సూపర్ ఉండితే. ఖచ్చితంగా మీరు అందరూ ట్రై చేయండి. ఖచ్చితంగా ఇంకో విషయం మర్చిపోయాను, ఈ మధ్య మనం వీడియోలు కొన్ని అంటే ఫుడ్ వీడియోస్ పెట్టలేదు కదా, అందుకే ఈ వారం తీసుకొని వచ్చేసాను మళ్ళీ ఫుడ్ వీడియోని. ఈ బర్త్డే వీడియోలు, దాని తర్వాత ఊరికి వెళ్ళినవి, దాని తర్వాత వేరే ఈ నెల రోజులు ఫుడ్ వీడియో లేక అలా కొట్టేశాం. ఇప్పుడు మాత్రం ఫుడ్ వీడియోతో వచ్చేసాను. ఖచ్చితంగా మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. 500 సబ్స్క్రైబర్స్ ఇచ్చారు కదా, చాలా హ్యాపీ. దీని పక్కన చెప్పాను కదా, దీని పక్కన 4, 5 సున్నాలు ఇంకా వెళ్ళిపోతూనే ఉండాలి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. నేను మీతోనే ఉండాలి. ఎందుకంటే మీరు అంటే నేను అంటే మనం అంటే ఈ మీ ప్రమోదగిరాల. ఇక్కడి నుంచి ప్రతి వీక్ ఏదో ఒకటి వస్తున్నాయి కదా, అలాగే ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఫుడ్ వీడియోనే కాదు, ఏదో ఒకటి మీకు కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఈ వీక్ తీసుకొని వచ్చేసాను. మర్చిపోయాను మధ్యలో, మళ్ళీ ఎగ్ ఉంది, ఎగ్ కూడా తిందాం. ఎగ్ హెల్త్కి చాలా మంచిది. అలానే మీరు కూడా హెల్త్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఇట్లాంటి వంటలు వండుకుంటూ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండి ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే బాయ్.